హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వైఎస్ వీడియో ఛానల్కి స్వాగతం. ఈరోజు యూడైస్ ప్లస్ నందు మనం పిల్లల్ని ఎలా ప్రమోట్ చేయాలనేది తెలుసుకుందాం. ముందుగా యూడైస్ ప్లస్ స్టూడెంట్ మాడ్యూల్ని లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత కరెంట్ అకాడమిక్ ఇయర్ 2024-25 తీసుకొని ఇక్కడ చూసినట్లయితే అన్ని క్లాసులు కూడా బాయ్స్ గర్ల్స్ టోటల్ అన్నీ కూడా 0 ఉంటుంది. ఈ జీరోస్ అన్నీ కూడా మనం మార్చాలంటే ఏం చేయాలంటే ప్రోగ్రెషన్ యాక్టివిటీ క్లిక్ చేస్తే ఈ ప్రోగ్రెషన్ యాక్టివిటీ మాడ్యూల్లో 3 ఆప్షన్స్ ఉంటాయి. వ్యూ సమ్మరీ, ప్రోగ్రెషన్ సమ్మరీ, సెక్షన్ వైజ్, ఫైనలైజేషన్, ప్రోగ్రెషన్. సో ముందుగా మనము గో ఆప్షన్ కింద క్లిక్ చేయాలి. చేసిన తర్వాత ఇక్కడ క్లాసెస్ ఉంటాయి. నర్సరీ టు 5th వరకు ఉంటుంది. మనం ప్రస్తుతానికి ఫస్ట్ క్లాస్ సెలెక్ట్ చేసుకుంటాం. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ 24-25లో ఆప్షన్స్ ఉన్నాయి. ప్రమోటెడా, నాట్ పాస్డా, ప్రమోటెడ్ వితౌట్ ఎగ్జామినేషనా, డిస్కంటిన్యూడ్ బిఫోర్ ఎగ్జామినేషనా, రిపీటెడ్ బై చాయిస్. సో ఈ ఆప్షన్లో మనము ఫస్ట్ తరగతి పిల్లవాడిని 2వ తరగతి తీసుకోవాలి కాబట్టి ప్రమోటెడ్ కొడతాం. తర్వాత ఇక్కడ మార్క్స్ పర్సంటేజ్ వేయాలి 23-24. తర్వాత దానికి సంబంధించిన అకాడమిక్ ఇయర్లో 23-24లో వర్కింగ్ డేస్ అన్నీ తీసుకుని వేసిన తర్వాత స్టడీయింగ్ ఇన్ ద సేమ్ స్కూల్. ఇక్కడ 2 ఆప్షన్స్ ఉంటాయి. లెఫ్ట్ స్కూల్ వితౌట్ టీసీ. సో మన స్కూల్లో చదువుతున్నారు కాబట్టి సేమ్ స్కూల్ క్లిక్ చేసి అప్డేట్ కానీ చేసేసినట్లయితే స్టూడెంట్ డీటెయిల్స్ అప్డేట్ అయిపోతాయి. సో అప్డేట్ అయిపోయిన తర్వాత క్లాస్లో ఎంతమంది వస్తారో అంతమంది వచ్చిన తర్వాత ఇక్కడ డన్ అనే ఆప్షన్ స్టేటస్ అనమాట. ఫైనలైజ్ అనేది క్లిక్ చేయాలి. ఫైనలైజ్ క్లాస్ వైజ్ చేయాలి. ఇక్కడ 1వ తరగతి ఒకడే ఉన్నాడు కాబట్టి సో ఆయన్ని కన్ఫర్మ్ చేస్తాం. కన్ఫర్మ్ చేస్తే సో 1వ తరగతి అనేది కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ మనము అదేవిధంగా మనం డాష్ బోర్డ్లోకి వెళ్ళినట్లయితే ఈ అకాడమిక్ ఇయర్ మళ్ళీ క్లిక్ చేస్తే ఇక్కడ మనం 1వ తరగతి పిల్లవాడిని ఎదురుగా రావాలి, 2లో రావాలి. కానీ మనకి ఇక్కడ రాలేదు. అంటే ఒక 1 అవర్ కానీ 2 అవర్స్ కానీ అప్డేట్ అయిన తర్వాత వస్తుంది. సో ఈ విధంగా సెకండ్ క్లాస్లో ఈ విధంగా ఇన్కంప్లీట్ స్టూడెంట్స్ కింద మనం అప్పుడైతే ఒకరిని తీసాం కాబట్టి వచ్చింది. నెక్స్ట్ వ్యూ కింద కొట్టినట్లయితే మనం ఇంతకుముందే చేసాం. ఆల్రెడీ లాస్ట్ అకాడమిక్ ఇయర్లో ఈ ఫామ్ స్టేటస్ అనేవి కూడా చేసాం. జీపీ, ఈపీ అన్నీ కూడా మనం ఆల్రెడీ లాస్ట్ అకాడమిక్ ఇయర్లో చేస్తున్నాము. సో సేమ్ అదేవిధంగా ఒక్కొక్క కాలం ఎన్రోల్మెంట్ డీటెయిల్స్ ఆఫ్ ద స్టూడెంట్స్, నెక్స్ట్ ఫెసిలిటీ, దీని కాలమ్స్లో అన్నీ కూడా మనం చేయాల్సి ఉంటుంది. దీంట్లో చేసిన తర్వాత ఫైనల్గా స్టూడెంట్ ప్రొఫైల్ వస్తుంది. సో అక్కడ సబ్మిట్ అనేది వస్తుంది. బట్ ఇక్కడ మనం కంప్లీట్ చేయలేదు కాబట్టి బ్యాక్ టు స్టూడెంట్ అని వస్తుంది. సో ఈ విధంగా చేసేస్తే ఆ పిల్లవాడు మన స్కూల్లో యూడైస్ ప్లస్ ఆప్షన్లో ఇక్కడ వచ్చేస్తుంది. ఈ ఎంట్రీ స్టేటస్లో డన్ అని వస్తుంది, ఓకే అని వస్తుంది. సో ఇది కావాలంటే కూడా మనము ఆ పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో మనం చేయలేదు కాబట్టి బ్యాక్ టు స్కూల్ కొట్టాం. అయిన తర్వాత అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత గో సమ్మరీ తీసుకున్న తర్వాత మనం కంప్లీట్ అయింది ఒకటే కాబట్టి ఎన్రోల్మెంట్ 32 అయితే ఒకటి కంప్లీట్ అయిపోయింది, మిగతా 32 బ్యాలెన్స్ ఉన్నాయి కాబట్టి ఈ విధంగా చూపిస్తుంది. ఇదంతా అయిపోయిన తర్వాత ఫైనలైజ్ కన్ఫర్మేషన్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా బిల్ అనేది జనరేట్ అవుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.